వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఐజీ సత్యనారాయణ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కార్యాలయ ఆవరణ, పోలీస్ పరేడ్ గ్రౌండ్ పరిశీలించారు. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ నూతనంగా ప్రారంభించిన సైబర్ ల్యాబ్, పోలీస్ క్యాంటీన్, వాటర్ ప్లాంట్ గురించి, జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల నేరాలు, రోడ్డు ప్రమాదాల నిర్వహణకు తీసుకున్నటువంటి చర్యల గురించి ఐజీకి వివరించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ నిషేధిత గుట్కా, పాన్ మసాలా, సిగరెట్ అమ్మకాలు, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపాలని, మట్కా, పేకట వంటివి జిల్లాలో ఉండటానికి వీలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. నూతన చట్టాల గురించి అధికారులు, సిబ్బంది పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. 100 డయల్ కాల్స్ కి త్వరితగతిన స్పందించాలన్నారు. జిల్లా ఎస్పీ చేస్తున్న కృషి, జిల్లా యంత్రాంగం పనితీరు వలన రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా ముందు వరుసలో నిలిచిందని సంగారెడ్డి జిల్లా పోలీసుల పనితీరు బేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏ సంజీవరావు, సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, నారాయణఖేడ్ డీఎస్పీ వెంకటరెడ్డి మరియు జిల్లా ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అది కళ్ళు దుకాణాల్లో ఆల్ఫాజోలం, డైజీఫామ్ లాంటి ఇదివరకు కేవలం అది అడల్టరేటెడ్ కళ్ళు అనుకునేవాళ్ళం. ఇప్పుడేమో అది సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యొక్క రెసిడ్యూస్ వస్తున్నాయి. దాంట్లో నార్కోటిక్స్ టెస్ట్లో పాజిటివ్ వస్తుంది. సో అది ఎక్సైజ్ యాక్ట్ కాకుండా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఎన్డీపీఎస్ ఈ యొక్క గాంజా సంబంధించింది. దాని మీద అనూహ్యంగా కోవిడ్ తర్వాత, అంటే ఒక 5-6 సంవత్సరాలు క్రితం తర్వాత ఇప్పుడు పూర్తిగా ఈ గ్రామీణ వాతావరణంలో యువత కానీ వీళ్ళు కానీ కొద్దిగా వారి బారిన పడినట్టు మనకి రిపోర్ట్లు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ విధానం పట్ల అంటే సీఎం గారు కూడా ఈ నార్కోటిక్స్లో ఎంత వాళ్ళనైనా సరే, ఎటువంటి వాళ్ళనైనా సరే చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించి ఉన్నారు. ఒక పక్కన చూస్తేనేమో ఇది మహారాష్ట్ర, కర్ణాటక బోర్డర్లో ఉన్నాం మనం, సంగారెడ్డి జిల్లా. అదేవిధంగా విశాలమైన 161 హైవే యాజ్ వెల్ యాజ్ 65 హైవే కూడా సంగారెడ్డి జిల్లా మీద వెళ్ళటం. ఇటు ఆల్మోస్ట్ ఆల్ పూణే మచిలీపట్నం హైవే కానీ, ఇటు అకోలా నుంచి సంగారెడ్డి 161 కానీ ఇవి ఉండటం వల్ల ఈ కల్పిట్స్ ఏఓబి మల్కన్గిరి, కొరాపుట్టు, రాయగడ, పర్లాకిమిడి నుంచి సీలేరు, డొంకరాయ్, ఆంధ్ర సైడు, ఈస్ట్ గోదావరి, వైజాగ్ నుంచి కూడా వస్తున్నారు. సో దాని మీద వాళ్ళు ఎక్కడో కర్ణాటక బోర్డర్లో పెట్టుకుని ఇవన్నీ చేయడం చూస్తున్నాం. నిన్న కూడా మంచి క్యాచ్ పెట్టుకున్నారు. సో దీనిపై చాలా దృష్టి కేంద్రీకరిస్తాం. అదేవిధంగా నారాయణఖేడ్లో కొంత మిక్స్డ్ క్రాప్, అంతర్ క్రాప్ కింద, పంట కింద పత్తిలో వేసి కొన్ని ప్లాంట్లు చేస్తున్నారు. వాళ్ళపై గట్టి చర్యలు తీసుకోవాలి. అది కంప్లీట్ ఎస్హెచ్ఓల బాధ్యత. ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కొంత మెన్ తక్కువ ఉంటారు కాబట్టి అని ఏసీబీ నారాయణఖేడ్ కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మట్కా గ్యాంబ్లింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే మట్కా ఎందుకంటున్నానంటే అది తక్కువ ఉండొచ్చు కానీ మహారాష్ట్ర బోర్డర్ అనగానే ఆటోమేటిక్గా నాందేడ్ బేస్డ్గా ఇవి కొంత ఉంటుంది. సో అదంతా కంప్లీట్ చీటింగ్, ఆర్గనైజ్డ్ చీటింగ్. సో అది కంప్లీట్ రూపుమాపాలి, జీరో టాలరెన్స్. సో ఎవరు పోలీస్ స్టేషన్లో కానీ పొరపాటున జరిగితే ఆ ఎస్హెచ్ఓనే బాధ్యుడు. అట్లాగే గ్యాంబ్లింగ్ ఆర్గనైజ్డ్ వాట్సాప్ గ్రూపులు పెట్టి ఇక్కడ అటు లేకపోతే బోర్డర్లో ఆపరేట్ చేస్తే కూడా చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ ఎస్పీ గారు నేను మాట్లాడటం జరిగింది. సో ఎవరైనా గ్యాంబ్లింగు, మట్కా ఈ ఏదైనా జరిగిందంటే అక్కడ ఉన్న పోలీసులే బాధ్యులు, ఎస్హెచ్ఓలే బాధ్యులు, ఆ డిఎస్పీలే బాధ్యులు. గాంజాయి మట్టను టీఎస్ న్యాబ్ ఆధ్వర్యంలో నార్కోటిక్స్ స్టేట్ లెవెల్ బ్యూరో ఉంది. వాళ్ళ